సినిమాలు, రీల్స్, సాంగ్స్ అంత బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం చదివింది మాత్రం మర్చిపోతున్నా అంటావేంటి అని చాలామంది ఇళ్లలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంటుంటారు. అవునా కదా? ఎస్, దీని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. ఏంటంటే మన బ్రెయిన్కి కూడా ఒక భాష ఉంది. తెలుసా మీకు? ఎస్, తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. మన బ్రెయిన్కి కూడా ఒక భాష ఉంది. అదే పిక్చర్ లాంగ్వేజ్, అంటే బొమ్మల భాష. మన బ్రెయిన్కి తెలిసిన భాష బొమ్మల భాష. ఇది నిజమా కాదా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక 5 సెకండ్లు కళ్ళు మూసుకొని నేను చెప్పే వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి బనానా, సెకండ్ వర్డ్ బిర్యానీ, థర్డ్ వచ్చేసి ఏరోప్లేన్. ఎస్, ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చెప్పండి, నేను బనానా, బిర్యానీ, ఏరోప్లేన్ అన్నప్పుడు మీకు అక్కడ స్పెల్లింగ్స్ గుర్తొచ్చాయా లేకుంటే పిక్చర్స్ గుర్తొచ్చాయా? ఎస్, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఏం గుర్తొస్తాయి అంటే పిక్చర్సే గుర్తొస్తాయి, అంటే బొమ్మలు మాత్రమే గుర్తొస్తాయి. ఎందుకంటే మన బ్రెయిన్ని ఏదైనా మనం క్వశ్చన్ చేసినప్పుడు అది ఏ రూపంలో ఆన్సర్ ఇస్తుందంటే పిక్చర్స్ రూపంలోనే ఆన్సర్ ఇస్తుంది. అంటే మన బ్రెయిన్కి తెలిసిన భాషలోనే ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, సినిమా ఎందుకు అంత బాగా గుర్తుందంటే ఆ సినిమా అంతా కూడా ఏ లాంగ్వేజ్? పిక్చర్ లాంగ్వేజ్. ఇప్పుడు దీంతో పాటు ఎందుకు మరి సినిమా అంత బాగా స్టెప్ బై స్టెప్ అంత క్లియర్గా ఎలా గుర్తుంటుంది అంటే దాంట్లో మన బ్రెయిన్ సీక్రెట్స్ కొన్నింటిని వాడతారు. ఆ బ్రెయిన్ సీక్రెట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ రీల్లో చెప్పబోతున్నాను. దెన్ ఇలాంటి స్టడీ కంటెంట్ వీడియోస్ మీకు రావాలనుకున్నా, నా నెక్స్ట్ వర్క్షాప్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా వెంటనే ఈ ఛానల్ని ఫాలో చేయండి. దెన్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.